చేస్తే మనిషిలాగానే అది ప్లస్ పని బాగా చేస్తాయి. మనిషి అయితే టీ బట్టర్ రమ్మనమంటే పందారు లేదని చెప్పచ్చు, ఇంకోటి అని చెప్పచ్చు, ఇంకోటి అని చెప్పచ్చు. అదే ఇదైతే ఆటోమేటిక్గా పంచదార లేదంటే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి పంచదార తెప్పించుకుంటుంది, లేదంటే దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి పంచదార తెస్తుంది, లేదంటే ఇంట్లో మట్టి కనబడగానే ఊడ్చేస్తుంది. ఇట్లాగా దాని ప్రోగ్రామింగ్ని బట్టి టోటల్గా పనిచేసేటటువంటిది ఒక రోబో. మామూలుగా ఏ కోట్లలోనే ఉంటుంది అనుకుంటాం, కానీ చైనా వాళ్ళు తాజాగా తయారు చేస్తున్నది మ్యాక్సిమం 2 లక్షలు మినిమం, మ్యాక్సిమం 20 లక్షల రూపాయలట. ఇది ఈ యంత్రాలతో పని చేసేటటువంటి పని అంటే లైక్ మన ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వాటికి అయితే 20 లక్షలట, ఇంటి పనులు ఇవన్నీ చేసేది అయితే 2 లక్షల రూపాయలట. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, ప్రపంచ విప్లవం తీసుకురాబోతున్నారు. ఇది సక్సెస్ అయిందంటే కనుక ప్రపంచపు రూపురేఖలు అంటే రోబో సినిమా నిజ జీవితంలో మారిపోతుంది పూర్తిగా.